said last time. లేదు ఇంకా వీళ్ళని ఇంజనీరింగ్ చదివారు. ఇంకా కొన్ని కేసెస్ మరి మీరు గుర్తున్నాయో లేవో, ఫార్మసీ, అవును, బి ఫార్మసీ, ఎస్ ఎస్ ఎస్, ఏజీబీఎస్సి, బీకాము, బిఏ, సంబంధం ఏం లేదు అసలు. కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి లెర్నింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఇంజనీరింగ్ బట్ నాట్ కంప్యూటర్స్, బట్ దే ఆర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళకి బాగానే ఉంటుంది. మనకి ఎప్పుడైతే అసలు ఇంజనీరింగ్ కంప్యూటర్స్ సంబంధం లేని డిగ్రీలు అయితే మనకి ఫార్మా నుంచి కానీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఒక 4 months నేర్చుకోవడానికి పడితే వాళ్ళకి 6 months పట్టవచ్చు, 7 months పట్టవచ్చు. లెర్నింగ్ స్లో ఉంటుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇంటర్వ్యూస్ కాడికి వచ్చేసరికి ఒక్కొక్కసారి లాస్ట్ ఈ మధ్య ఒక రిక్రూట్మెంట్లో మేము అంతా చేస్తే లాస్ట్ ఒక్క ఆఫర్ వచ్చింది, ఏజీబీఎస్సీ స్టూడెంట్కి ఆఫర్ వచ్చింది. బీటెక్ వాళ్ళకి రాలేదు. సో అబ్బాయిని నెక్స్ట్ ఇంటర్వ్యూలో తీసుకొస్తాను. క్యాలిబర్ టెక్నాలజీస్లో రాకేష్ అని ఒక అబ్బాయికి ఈ మధ్య జాబ్ వచ్చింది. అది మరి దాన్ని బట్టి మనం ఏం చెప్పాలి, అట్లా అంటే ఇప్పుడు లెర్నింగ్లో ఫస్ట్ కోర్సుకి పర్ష్యూ అవుతున్నప్పుడు ఫస్ట్ 1 month మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఫార్మా స్టూడెంట్ని పక్కన పెట్టినప్పుడు బీటెక్ స్టూడెంట్కి ఉన్న కంఫర్ట్ వీళ్ళకు ఉండదు, నాన్ కంప్యూటర్స్ నాన్ బీటెక్ వాళ్ళకి. కాకపోతే డే బై డే ఇంప్రూవ్ అవుతారు. లాస్ట్కి వచ్చరికి వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంటే డెడికేషన్. కరెక్ట్. అర్థమవుతుందండి, సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఏమి ఉండదు, బ్రహ్మ విద్యలు కావాలి. కరెక్ట్. కానీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసినా కూడా అదే డెడికేషన్ స్టూడెంట్ నుంచి కూడా ఉండాలి. రైట్ మేడం, ఒప్పుకుంటారా? ఏదో నామకే వస్తే వచ్చామా అబ్బాయి ఈయన ఎంత స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారంటే అనుకోకుండా నా లైఫ్ కూడా సెటిల్ అవ్వాలి, నేను కూడా నా ఎఫర్ట్ పెట్టాలి 100% అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పారు? సార్ చెప్పినట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు మేడం. సో వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా చెప్పినా సరే మన సైడ్ ఎఫర్ట్స్ లేనప్పుడు అది వర్త్లెస్. ఇక్కడ మెయిన్ నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి అంటే సార్ చెప్పడంతో పాటు ఆ కేర్ కూడా తీసుకుంటారు మెయిన్. సో సీనియర్స్ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, సార్ సపోర్ట్ ఉంటుంది. సో మోర్ ఓవర్ మనం ఎఫర్ట్స్ పెడితేనే ఫ్రూట్స్ వస్తాయి.